రైట్. ఎంటైర్ లాజిక్ గేట్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ బూలియన్ ఆల్జీబ్రా. ఏడు సార్ ఇప్పుడు ఇవన్నీ మాకు రావాలా? అవసరంలా, ఉన్నాయని తెలియాలి కనీసం. ఫర్ ఎగ్జాంపుల్, బూలియన్ ఆల్జీబ్రా నుంచే ఎక్స్టెన్షన్ లాజిక్ గేట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండ్ లా అంటారు, దీన్నే ఐడెంటిటీ లా అంటారు. ఒక్కొక్కసారి ఆబ్జెక్టివ్స్ లో ఐడెంటిఫై ది ఐడెంటిటీ లా అమాంగ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ అని అడుగుతారు. మీకు అది తెలియాలి. 1 ఇంటూ ఏ మీ ఆల్జీబ్రా కాదు, ఇది బూలియన్ ఆల్జీబ్రా. అక్కడ 0 ప్లస్ ఏ ఏ ఏ అనేది సిగ్నల్ అనుకోండి. ఏ అనేది ఒక సిగ్నల్. 1 ఆన్ స్టేట్, 0 ఆఫ్ స్టేట్. నెక్స్ట్ నల్ లా అంటారు దీన్ని. నల్ లా, నల్ లా ఏం చెప్తుందంటే 0 ఇంటూ ఏ 0, 1 ప్లస్ ఏ ఏదైనా సరే 1, ఏ 0 అయినా 1 అయినా 1. మ్యాక్సిమం ఇవి మీకు తెలియాలి. అలానే ఇందులో కూడా యూనివర్సల్, ఇది కూడా కావాలి కనీసం. ఏ బార్ 0, ఏ ప్లస్ ఏ బార్ 1. ఇంకా పెద్ద వీటిల్లో మనకు పెద్ద ఇష్యూస్ లేవు. మళ్ళీ అబ్జార్ప్షన్ లా తెలియాలి మీకు. నేనైతే మొత్తం పెడతాను కానీ అవసరమైన మార్క్ చేస్తున్నాను నేను. అబ్జార్ప్షన్ లా తెలియాలి. అబ్జార్ప్షన్ లాలో యాండ్ ఫామ్ ఉంటుంది, ఆర్ ఫామ్ ఉంటుంది. ఈ రెండే చాలా ఇంపార్టెంట్. ఈ రెండు కొంచెం ఐడియా ఉంటే లాజిక్ గేట్స్ ఈజీగా అయిపోతాయి. మీరు ఇందాక చూసింది బేసిక్. 1 ప్లస్ 1 1 అవుతుంది, 1 ప్లస్ 0 1 అవుతుంది, 0 ప్లస్ 1 ఓకే, దట్ మీకు తెలుస్తాయి. బట్ ఇవి బాగా క్రూషియల్. ఏ ఇంటూ ఏ ప్లస్ బి, irrespective of whatever is b becomes a. అలానే ఏ ప్లస్ ఏబి బికమ్స్ ఏ. ఏ ఇంటూ ఏ ప్లస్ బి ఉండేదాన్ని యాండ్ ఫామ్ అంటారు, ఏ ప్లస్ ఏబి అనేదాన్ని ఆర్ ఫామ్ అంటారు. ఇది ఎవరిది? అబ్జార్ప్షన్ లా. ఐడెంటిఫై అబ్జార్ప్షన్ లా ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఆప్షన్. లాజిక్ గేట్ క్వశ్చన్ మనకి తెలియాలిగా కనీసం. నెక్స్ట్ డిమార్గన్స్ లా. డిమార్గన్స్ లా కూడా యాండ్ ఫామ్, ఆర్ ఫామ్ అని రెండు ఉంటాయి. ఏబి హోల్ బార్ ని ఏ బార్ ప్లస్ బి బార్ గా రాస్తాం, ఏ ప్లస్ బి హోల్ బార్ ని ఏ బార్ బి బార్ గా రాస్తాం. ఇవంతా ఎవరిది? బూలియన్ ఆల్జీబ్రా. మనం రెగ్యులర్ గా యూస్ చేసేది కాదు, బూలియన్ ఆల్జీబ్రా. దీనిలో ఏమేమి ఇంపార్టెంట్ అని చెప్పాను? అబ్జార్ప్షన్ లా ఇంపార్టెంట్, డిమార్గన్స్ లా ఇంపార్టెంట్, తర్వాత ఐడెంటిటీ లా ఇంపార్టెంట్, నల్లా ఇంపార్టెంట్, యూనివర్సల్ లా ఇంపార్టెంట్. మిగతావన్నీ మామూలే, అసలు మీ చదవబోయిన ఇష్యూస్ లేవు. అలానే మీరు చూడండి, 1 బార్ అంటే అర్థం ఏంటంటే 1కి నెగేషన్ లాంటిది, 0 అవుతుంది. 0 బార్ 1 అవుతుంది. 1 ప్లస్ 1 1 అవుతుంది. 1 ప్లస్ 1 బార్ 1 అవుతుంది. ఎందుకంటే 1 ప్లస్ ఏ 1 అవుతుందని రాశాను నేను ఇందాక. ఏ 0 అయినా 1 అయినా. 0 ప్లస్ 0 బార్ 1, ఎందుకంటే 0 బార్ 1 కాబట్టి. ఇవి మీకు కొంత ఐడియా ఉంటే ఇంచుమించు మనం క్లియర్ చేసేవచ్చు. మొత్తం లాజిక్ గేట్స్ మీరు నమ్మరు, ఒక్క పేజీలో వేసి పారేశాను. ఈ పేజీ తెలిస్తే మొత్తం లాజిక్ గేట్ తెలిసినట్టే మీకు. ఐ విల్ ఇంట్రడ్యూస్ 1 by 1. ఫస్ట్ గేట్ని ఏమని పిలుస్తారంటే ఆర్ గేట్ అని పిలుస్తారు. దీన్ని ఆర్ గేట్ అని పిలుస్తారు. ఓకే ఫైన్. దీని సింబల్ ఇది. మీరు రెసిస్టెన్స్కి ఎట్లా అయితే ఇది సింబల్ అంటారో, కెపాసిటర్కి ఎలా అయితే ఇది సింబల్ అంటారో, ఇండక్టర్కి ఎట్లా అయితే ఇది ఇండక్టర్ అంటే అదే స్ప్రింగ్ లా ఉంటుందని కాదు, ఒక సింబల్. అంతే కదా. ఇప్పుడు మనం కొన్ని రోడ్లో సిగ్నల్ లెఫ్ట్ టర్న్, యూ టర్న్ ఎట్లా అయితే పెట్టుకుంటామో, సైంటిఫిక్ టెర్మినాలజీస్ ప్రకారం వాటి ప్రాపర్టీస్కి ఒక సింబల్ పెట్టుకున్నాం. అలానే ఆర్ లాజిక్ గేట్ అనొచ్చు, లాజిక్ అనొచ్చు. దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తారంటే సింబల్ ఇలా రిప్రజెంట్ చేస్తారు, ఇలా రిప్రజెంట్ చేస్తారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈ సర్కిల్ లాంటిది ఉండకూడదు, ఏం ఉండకూడదు. అలా ఉంటేనే ఆర్ గేట్ అది. దీనికి ఏంట్రా అంటే నువ్వు ఏ బి రెండు ఇన్పుట్స్ ఇస్తే అవుట్పుట్ ఏ ప్లస్ బి లాగా ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ బి రెండు ఇన్పుట్స్ 0, ఏమీ లేదు, ఆఫ్ ఆఫ్, ఫైనల్గా ఆఫ్.
ఆఫ్ ఆన్, ఒక్కటి ఆన్లో ఉంటే చాలు, ఆన్ అయిపోతుంది అవుట్పుట్. ఆన్ ఆఫ్. రమేష్ రమేష్ నీకు ఇంత క్లియర్గా లింక్ అది పెట్టాక మళ్ళా ఇంకేం అడుగుతావు చెప్పు ఒకసారి. ఏమైంది? ఎంటర్ అయినావు కదా. ఇన్వైట్ ఆల్రెడీ వచ్చేసారు వాళ్ళు, ఆల్రెడీ ఉన్నారు వీళ్ళు. అది క్లియర్ కనిపిస్తుంది, మీరు ఎంటర్ అయ్యారు కదా. 5114000003. ఇంకేముంది అందులో? ఇంకేమన్నా ఉందా? రైట్. మరి ఇది చాలా సింపుల్ లాజిక్తో మీకు ఎట్లా రిప్రజెంట్ చేస్తానంటే, ఇదే సర్క్యూట్ 2 స్విచ్లు ఓపెన్ అయితే బల్బ్ వెలగదు. ఏదో ఒక స్విచ్ ఓపెన్ అయితే క్లోజ్ చేస్తే చాలు బల్బ్ వెలిగిపోదు. అఫ్కోర్స్ 2 క్లోజ్ చేసినా బల్బ్ వెలుగుతుంది. ఆర్ లాజిక్ ఇది. బాగానే ఉంది సార్. అసలు ఆర్ అంటే ఏంటి, ఎలా తయారు చేస్తారు అంటే, ఇగో ఇలా తయారు చేస్తారు. 2 డయోడ్స్తో తయారు చేస్తాం ఆర్ లాజిక్. బాగా గుర్తుపెట్టుకోండి. మేము మీకు బండ గుర్తులే నేను చెప్పేది. ఇప్పుడు ఫిజిక్స్ నేర్చుకుని అద్భుతాలు చేసామని నేను చెప్తాను, మెమరీకి గుర్తుపెట్టుకునేటట్టు చెప్తాను. ఎప్పుడూ కూడా ఇలా ఉంటే దీన్ని పీ టైప్ అంటారు. ఇది పి, ఈ బార్ ఎన్ టైప్. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. ఆర్ గేట్ను గుర్తుపెట్టుకునే పద్ధతి ఏంటంటే, పి వైపుకి ఇన్పుట్స్ ఇస్తాం, అవుట్పుట్స్ అన్ని ఆర్ వైపు ఎన్ వైపు ఉంటాయి. అలా ఉంటే అది ఆర్ గేట్ అని ఐడెంటిఫికేషన్. వెరీ సింపుల్. ఇప్పుడు ఇది 1, ఇది 1 ఉందనుకోండి, దాని అర్థం డైరెక్ట్గా కండక్ట్ అయిపోతుంది. ఇది ఏమైపోతుంది, లాజిక్ గేట్స్లో డయోడ్ ఎప్పుడూ కూడా ఇది హై ఇది లో అయింది అనుకోండి, కండక్ట్ అయిపోతుంది. అంటే కండక్టర్లా బిహేవ్ చేసేస్తుంది. ఇప్పుడు ఇది హై అంటే 1, ఇది 1 ఉంటే వై కూడా 1 అయిపోతుంది. అదే కదా 1 1 1. ఓకే, 1 0 1 చూపిస్తాను నేను. ఇది 1, ఇది 0. ఓకేనా? ఇది అసలు ఇది అసలు బయాసింగ్ రివర్స్ బయాసింగ్లో ఉంది. అసలు అది ఏం చేయదు. డయోడ్కి ఇది లో ఇది హై అయితే ఇది ఓపెన్ సర్క్యూట్లా బిహేవ్ చేస్తుంది, ఓపెన్ చేసిన స్విచ్లా బిహేవ్ చేస్తుంది. నథింగ్ ఫ్లోస్ త్రూ దట్. బట్ పైన ఇది హై ఇది లో కదా, ఇది ఎర్త్, ఇది హై ఇది లో. అప్పుడు డయోడ్ ఎలా బిహేవ్ చేస్తుంది, కండక్ట్. ఒరే రెండిట్లో ఏది క్లోజ్ చేస్తే నీకే ఉంది, అయిపోయినట్టే కదా, సర్క్యూట్ క్లోజ్ అయిపోయినట్టేగా, ఆటోమేటిక్గా Y1 అయిపోతుంది. ఇది గుర్తుపెట్టుకునే పద్ధతి. దీన్ని రియలైజేషన్ ఆఫ్ లాజిక్ గేట్ అంటారు. మీరు ఎంతవరకు గుర్తుపెట్టుకోవాలి, వాడు 4 బొమ్మల్లో ఏ బొమ్మని ఆర్ గేట్గా ఐడెంటిఫై చేయాలి అన్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇన్పుట్స్ పి వైపుకు ఉండాలి, అవుట్పుట్స్ ఎటుకు తీసుకుంటున్నారు, ఎన్ వైపుకు తీసుకుంటున్నారు. అలా ఉంటే దాన్ని రియలైజేషన్ ఆఫ్ ఆర్ గేట్ అని పిలుస్తారు. అలానే ఇంకా యాండ్ గేట్ సింబలే మారిపోయింది చూడండి. ఆర్ గేట్ సింబల్ వేరు, యాండ్ గేట్ సింబల్ వేరు. సింబల్ మారిపోయింది, గుర్తుపెట్టుకోవాలి. సింబల్ మారిపోయింది. ఇక్కడ కర్వ్ వచ్చింది, అక్కడ షార్ప్గా ఉంది, ఇట్లా కర్వ్. ఇది దీని సింబల్ ఏ ఇంటూ బి. యాండ్ బాగా గుర్తుపెట్టుకోండి. యాండ్కి ఆర్కి తేడా ఏంటంటే, యాండ్ 2 ఆన్ అయితేనే ఆన్ అవుతుంది. ఒక్కటి ఆఫ్ అయినా సర్క్యూట్ క్లోజ్ అయినట్టు కాదు. దానికి సింబాలిక్గా ఇలా రిప్రజెంట్ చేస్తాం. చూడండి, ఈ 2 ఓపెన్ అయి ఉన్నాయి గేట్స్. నువ్వు ఏదో ఒకటి క్లోజ్ చేసినా సర్క్యూట్ క్లోజ్ అయినట్టు కాదు, బల్బ్ వెలగదు. 2 స్విచ్లు క్లోజ్ చేస్తేనే బల్బ్ వెలుగుతుంది. అలాంటి లాజిక్, అదొక లాజిక్ నాకు అవసరం అవుతుంది. ఒక్కొక్క లాజిక్ ఒక్కొక్కలాగా. ఈ లాజిక్ని ఏమని పిలుస్తారు అంటే యాండ్ లాజిక్ అని పిలుస్తారు. దీన్ని సింబాలికల్గా ఎలా, ఒరే ఇందాకడ బొమ్మని ఫ్లిప్ చేయండి అంతే. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఆరు గుర్తుపెట్టుకుంటే యాండ్ గుర్తుపెట్టుకోగలుగుతామా లేదా? ఆరు ఎట్టా గుర్తుపెట్టుకున్నారు చెప్పండి. ఇన్పుట్లేమో పి వైపు, అవుట్పుట్ ఏమో ఎన్ వైపు తీసుకున్నారు. యాండ్లో ఇన్పుట్లేమో ఎన్ వైపు, అవుట్పుట్ ఏమో పి వైపు తీసుకున్నారు. అంతే. ఈ బండ గుర్తుపెట్టుకున్నారా?
అయిపోతుంది అంతే. నెక్స్ట్ గేట్ వచ్చేసేటప్పటికి నాట్ ఆర్, దీన్ని ఇన్వర్టర్ అని పిలుస్తారు. ఒకసారి క్వశ్చన్స్లో స్టేట్ వస్తుంది మనకి ఇప్పుడు, విచ్ గేట్ ఈజ్ కాల్డ్ అన్ ఇన్వర్టర్ గేట్ అని పిలిచాడు. కింద నాటు, యారు, యాండ్, నాండ్ ఇలా కొన్ని ఇచ్చాడు. ఇన్వర్టర్ ఇన్వర్స్ ఆప్షన్ ఉన్నది కేవలం నాట్ గేట్. రైట్. దాని సింబల్ చూడండి, ఇది వేరే సింబల్. మళ్ళీ ఇది పి. అరే మళ్ళా మీరు దీన్ని డయోడ్ సింబల్గా అనుకోకూడదు. డయోడ్లో ఇక్కడ పుల్ వస్తుంది, ఇక్కడ సర్కిల్ వచ్చింది. అర్థమైందా? ఈ ఎండ్ దగ్గర సర్కిల్ వచ్చింది, ఇలా వస్తే ఇది ఆర్. ఏం లే, ఎడ్డం అంటే తెడ్డం అంటే, ఎస్ అంటే నో అంటుంది, నో అంటే ఎస్ అంటుంది, అంతే అంతే దీని సర్క్యూట్. మీరు ఇక్కడ చూడండి, ఈ స్విచ్ క్లోజ్ చేస్తే బల్బు వెలగదు. స్విచ్ ఓపెన్ చేస్తేనే బల్బు వెలుగుతుంది. ఎక్కడైనా అలా ఉంటుందా? స్విచ్ చేస్తే బల్బు వెలగాలి మామూలుగా. ఈ లాజిక్ ఎలా ఉంటుందంటే, స్విచ్ క్లోజ్ చేస్తే బల్బు వెలగదు. ఎందుకు? షార్ట్ సర్క్యూట్ కరెంట్ బల్బు వేయగలదు. స్విచ్ ఓపెన్ చేసామనుకో కరెంట్ ఇట్లా వెళ్తుంది, బల్బు వెలుగుతుంది. దీన్ని సింబాలికల్గా, ఇది మీకు ఇప్పుడు సిలబస్లోంచి తీసేశారు. ఇది ట్రాన్సిస్టర్ అని పిలుస్తారు. దీన్ని మీరు ఏమని పిలుస్తారంటే ట్రాన్సిస్టర్ అని పిలుస్తారు. ట్రాన్సిస్టర్ ఇలా కనిపిస్తే అది నాట్ గేట్ అని గుర్తుపెడితే చాలు. బట్ ఇప్పుడు సిలబస్లో లేదు కాబట్టి ఇది ఇస్తాడో లేదో తెలియదు. బట్ గుర్తుపెట్టుకుంటే తప్పులా, ఇది ట్రాన్సిస్టర్. సో బేసిక్గా వీటిని ఐడెంటిఫై చేసే పద్ధతి ఇది. ఇప్పుడు ఒక్కొక్కసారి ఏం చేస్తాడు, ఇది ప్లస్ ఇది రావచ్చు ఒక కాంబినేషన్. అప్పుడు అది ఏమవుతుందిరా, ఆర్ ప్లస్ నాట్, నార్ అవుతుంది. రే ఆర్ ప్లస్ నాట్, నార్ అవుతుంది. అలానే అండ్ ప్లస్ నాట్, నాండ్. అంతే, కొత్త పేర్లు ఏం కావు, చదివే మూడే తిప్పి చదవటమే మనం. నార్ గేట్ అంటే ఏంటి? నాట్ ప్లస్ ఆర్. నాండ్ గేట్ అంటే ఏంటి? అండ్ ప్లస్ నాట్, నాట్ ఆర్ నాట్. రైట్, అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఆ గేట్ పరిచయం చేస్తున్నాను మీకు. నార్ అనగానే మీరు అరే రెండు ఉన్నాయి, నార్లో రెండు ఉన్నాయి, ఎన్ఓఆర్ నార్, జ్నార్, ఎక్స్ఎన్ఓఆర్ కూడా ఉంది. కంగారు పడకూడదు దానికి దీనికి. నార్, కేఎన్ఓఆర్ నార్ కాదు, మళ్ళీ ఇది ఎన్ఓఆర్ నార్. ఓకే, ఇది ఆర్ ప్లస్ నాట్ అంటే ఇగో దీనికి ముందర ఇది పెట్టేస్తే చాలు. దాన్ని సింబాలికల్గా మన వాళ్ళు ఏం చెప్తారంటే, ఇగో ఇక్కడ సర్కిల్ పెడితే చాలంటారు. దీనికి ఏ ప్లస్ బి, అవునా, ఇక్కడ దాకా ఏ ప్లస్ బి, దానికి నాట్ ఏ ప్లస్ బి హోల్ బార్. ఇప్పుడే నేను చదివాను కదా ఒక లా. ఏం లా అది? ఏ ప్లస్ బి హోల్ బార్ని ఏమని లా అని పిలిచాను నేను? డిమార్గన్స్ లా. ఏ ప్లస్ బి హోల్ బార్ని ఏమని రాసుకోవచ్చు? ఏ బార్ డాట్ బి బార్. దాని అవుట్పుట్ ఎలా ఉంటుంది? ఏ బార్ డాట్ బి బార్ కదా ఇప్పుడు ఇది ఏ బార్ డాట్ బి బార్. ఇది ఏ బార్ డాట్ బి బార్. మీకు విషయం చెప్పనా, 2 జీరోలు అయితేనే ఆన్ అవుతుంది, అంతేగా. ఏ1, ఏ0, ఏ బార్ 1, బి0, బి బార్ 1, 1 × 1 1. కాబట్టి ఇంక ఏది వచ్చినా ఆన్సర్ జీరోనే, అవుట్పుట్ జీరోనే. మీరు ఇక్కడ చూడండి, మీరు అన్ని జీరోలే. ఒకే ఒక చోట అవుట్పుట్ ఆన్ అయింది. ఏ కండిషన్కి ఆన్ అయింది? ఏ ఇన్పుట్స్ లేకపోతే అవుట్పుట్ ఉంది అంటే అది ఏ గేట్? అది నార్ గేట్. నార్ గేట్ని గుర్తుపట్టడం ఎట్లా? ఒరే ఇన్నిసార్లు చెప్పేది, నార్ గేట్ అంటే ఏముంది, మన కాంబినేషన్ ఇదే కదా. నార్ గేట్ అంటే ఇగో దీని అవుట్పుట్ దీని ఇన్పుట్ కావాలి, అంటే ఇది ప్లస్ ఇది కావాలి. అదేగా ఇక్కడ వచ్చింది. 2022లో 2 సార్లు అడిగారు ఈ క్వశ్చన్. 2 సార్లు పెట్టారు, జూన్ జూలైలో. జూన్లో ఒకళ్ళకి అడిగారు, జూలైలో ఇంకోటి అడిగారు. ఏమేమి అడిగారు? ఇది ప్లస్ ఇది ఒక కాంబినేషన్గా అడిగారు. నార్ ఇది ప్లస్ ఇది ఒక కాంబినేషన్గా అడిగారు. నాండ్ గుర్తుపట్టగలుగుతారు కదా మీరు? రైట్. ఇప్పుడు ఇది నాండ్.
నాట్ అంటే ఏంటంటే అండ్ ప్లస్ నాట్, ఏ ప్లస్ బి హోల్ బార్. యాక్చువల్గా అది ఎండ్ అంటే ఏబి, దాని బార్ ఏబి హోల్ బార్. ఏబి హోల్ బార్ ఏమొస్తుంది మీరే చెప్పండి. ఇదేమో ఏ బార్ డాట్ బి బార్ వచ్చింది, ఇదేమో ఏ బార్ ప్లస్ బి బార్ వస్తుంది. దీని ప్రత్యేకత ఏంటంటే అన్ని ఇన్పుట్లు ఆన్ అయితేనే అవుట్పుట్ ఉంటుంది. చూసుకోండి మీరు, 1 1 0, ఆ ఒక్క కేసుకే 0. ఒక్కటే ఆన్ అయి ఉన్నా చాలు, లేదా కాదు, ఒక్కటి ఆఫ్ అయి ఉన్నా చాలు, అవుట్పుట్ వచ్చేస్తుంది. ఇందాక అన్నీ ఆఫ్ అయితేనే అవుట్పుట్, ఇప్పుడు ఒక్కటి ఆఫ్ అయినా చాలు, అవుట్పుట్ వచ్చేస్తుంది. దీన్ని ఇలాంటి గేట్ ఏమని పిలుస్తారు? నాండ్. నాండ్ కానీ నార్ కానీ రెండు కూడా యూనివర్సల్ గేట్స్. బోత్ నాండ్ అండ్ నార్ ఆర్ యూనివర్సల్ గేట్స్. ఎందుకంటే నాండ్ యూజ్ చేసి మీరు నాట్ అండ్ ఆర్ తెప్పించేయచ్చు, నార్ గేట్ యూజ్ చేసి కూడా అండ్ ఆర్ నాట్ తెప్పించేయచ్చు. కాబట్టి నాండ్ గేట్ అండ్ నార్ గేట్ ఆర్ కాల్డ్ యూనివర్సల్ లాజిక్ గేట్స్. నెక్స్ట్, ఇందాక నేను ఒకటి చెప్పాను కదా, జార్ గేట్ అని, XOR. ఇది కూడా ఒకసారి అడిగారు. ఇది NCERT పుస్తకంలో ఇదొక్కటే ఉంది, ఇంకేది లేదు. ఆ 4 తర్వాత ఇదొక్కటే ఉంది, జార్ గేట్. దీని పెద్ద బుర్ర బట్టలు కొట్టుకోవద్దు, ఏం లే. దీని అవుట్పుట్ స్పెషల్ ఏంట్రా అంటే ఏ బార్ డాట్ బి ప్లస్ ఏబి బార్. ఈ అవుట్పుట్ ఎక్కడైనా కనిపిస్తే దాన్ని ఏమని పిలుస్తారంటే జార్ గేట్. దీనికి ప్రత్యేకంగా ప్లస్ని సర్కిల్ చేస్తాం అంతే. ఏ ప్లస్ బి రాస్తే ఆర్ అయిపోతుంది, ఏ ప్లస్ని సర్కిల్ చేశారనుకోండి జార్ అయిపోతుంది. అంటే మీకు అవుట్ ఆఫ్ ది ఫాలోయింగ్ లాజిక్ విచ్ రిప్రజెంట్ జార్ గేట్ అంటే మీకు అది గుర్తుండాలి, ఏ బార్ డాట్ బి ప్లస్ ఏబి బార్. ఇది జార్ గేట్. లాస్ట్ గేట్ స్నార్ గేట్, XNOR. దీని అవుట్పుట్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది, ఏబి ప్లస్ ఏ బార్ బి బార్. లేదా ఇందాక వచ్చింది దానికి నాట్ వేసుకోండి చాలు. జార్కో నాట్ వేసారనుకోండి, XNOR అయిపోతుంది. బట్ ఇవి చాలా తక్కువ రిపిటేషన్స్ వస్తాయి. ఎక్కువ రిపిటేషన్స్ వచ్చేవన్నీ కూడా ఈ గేట్సే, ఆర్, అండ్, నాట్, నార్, నాండ్. వాటి రియలైజేషన్స్ కూడా నేను చెప్పేశాను, వాటి లాజిక్స్ కూడా నేను చెప్పేశాను. ఇది తెలిస్తే మీరు ప్రాబ్లమ్స్ చేయగలరు. ఇక్కడ దాకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? క్లియరా? ఇప్పుడు నేను మీకు అంతా ఏం చేశాను, సెటప్ అంతా మొత్తం సెమీ కండక్టర్ ప్రాబ్లమ్స్ అన్ని దీనిలో లోడ్ చేసి పెట్టా. ఇవాళకి రేపటికి కూడా ఇదే. ఓకే, మనం ఇప్పుడు ఏం చేస్తామంటే కొన్ని ప్రాబ్లమ్స్ చేసుకుంటూ వెళ్తాం. నేను పక్క క్లియర్గా సొల్యూషన్ రాస్తాను. సో దట్ మీరేంటంటే మళ్ళా మీరు ఇదేం నోట్ చేసుకొని ఒక్కల ప్రింట్ తీసుకోండి, దగ్గర పెట్టుకోండి చాలు. ఇంటికి వెళ్ళాక మీరు ఒకసారి చూసుకోండి. రైట్, మీరు నోట్ చేసుకోవటం ఎలా కుదురుతుంది? ఆ క్వశ్చన్ నోట్ చేసుకోవడానికి పూట గడిచిపోతుంది మొత్తం అంతా. రైట్, ఇప్పుడు నేను మీకు చెప్పేది ఏంటంటే ఐడెంటిఫై ద లాజిక్ గేట్ గివెన్ ఇన్ ద సర్క్యూట్. నాకు అదేం తెలియదు. అరే ఇక్కడ బ్లాక్ డాట్ ఉంది, ఇక్కడ సర్కిల్ వైట్ డాట్ అయితేనే అది నాండ్ అవుతుంది. చాలా మంది నా స్టూడెంట్స్ 95 మార్క్స్ దగ్గర దిక్కుమాలిన ఎదవలు లాస్ట్ టైం పోగొట్టుకోవడానికి కారణం ఏంటంటే ప్రింట్ తప్పు పడిందేమోనని వీడు అక్కడ వైట్ సర్కిల్ ఉందనుకుని దాన్ని ఏం చేసేసాడు, ఈ పార్ట్ ఆఫ్ ద సర్క్యూట్ ఏం చేశాడు వీడు, దాన్ని ఏమనుకున్నాడు తెలుసా, నాండ్ అనుకున్నాడు. ఎప్పుడు నాండ్ అవుతుంది? తెల్ల సర్కిల్ ఉంటే. అక్కడ బ్లాక్ సర్కిల్ ఉంది అంటే లీడ్, అది జస్ట్ కనెక్టింగ్ వైర్ అని అర్థం. సో కాబట్టి అది అండ్. ఓకే, ఇవన్నీ ఒకసారి ఏంటో ఇది విషయం ఏంటో చెప్పండి. ఇది ఏ బారు, ఇది ఏ బారు, అవునా? ఏకి ఏ బారు, బికి బి బారు, రెండు వచ్చేసాయా? ఇప్పుడు ఏమొచ్చినాయి, ఏ బార్ డాట్ బి బార్ వచ్చింది. ఒరే, ఏ బార్ డాట్ బి బార్ అవుట్పుట్ దేనికి వస్తుందో నాకు చెప్పండి.
ఏ బార్ డాట్ బి బార్ దేనికి అవుట్పుట్ వస్తుంది? అంతే కదా, ఇప్పుడు ఇది యాండ్ గేట్ అవుతుంది, యాక్చువల్గా ఏ గేట్ అవుతుంది? ఏ బార్ డాట్, అంతే కదా. అరే ఇప్పుడు యాండ్ గేట్కి అవుట్పుట్ ఏంటో నాకు చెప్పండి ఒకసారి. యాండ్ గేట్కి అవుట్పుట్ ఏ బి ఇచ్చారనుకోండి, ఏమొస్తుంది? ఏబి వస్తుంది, ఏబి వస్తుంది. ఇక్కడ ఏం గేట్ వచ్చింది మీరు నోటీస్ చేయండి, మీరే నోటీస్ చేయండి. ఏ గేట్ వచ్చింది మీకు? అక్కడ అక్కడ కనిపిస్తున్నది ఏమిటి? చాలా మంది పిల్లలు మిస్టేక్ చేసిన క్వశ్చన్ ఇది. ఇక్కడ వైట్ సర్కిల్ వచ్చుండుంటే అది ఏమయ్యేదో చెప్పనా? ఏ బార్ బి బార్ హోల్ బార్. అప్పుడు ఇది ఏమయ్యేదో తెలుసా? ఏ ప్లస్ బి అయ్యేది. ఏ ప్లస్ బి అయితే ఆర్ గేట్, కానీ వాడు ఆర్ గేట్ ఇవ్వాలి దానికి. ఇక్కడ బ్లాక్ డాట్ ఇస్తే గనక అది సింపుల్ ఏమవుతుందంటే ఏ బార్ డాట్ బి బార్. ఏ బార్ డాట్ బి బార్ ఏ గేట్ అవుతుంది? ఏ బార్ డాట్ బి బార్ ఏ ప్లస్ బి హోల్ బార్ నార్ గేట్, నార్ గేట్. సో ఇది నార్ గేట్. యాక్చువల్గా మెయిన్స్ వాడిచ్చిన ఆన్సర్ ఇది, మెయిన్స్ వాడిచ్చిన ఆన్సర్ నార్ గేట్. అక్కడ తెల్ల డాట్ ఉంటేనే మీరేం తీసుకోవాలి దాన్ని? నాండ్ అవుతుంది. తెల్ల డాట్ ఉంటే ఆ కాస్త నాండ్ అవుతుంది. బ్లాక్ డాట్ ఉంటే అది ఏమవుతుంది? అది నాట్ పెట్టినట్టు కాదు, జస్ట్ సింపుల్ కనెక్టింగ్ వైర్. ఈ ఒక్క కారణం, తప్పు కూడా పడతానికి లేదు. ఆ డాట్ ఎవడు పెట్టమన్నాడు? ఇంకే క్వశ్చన్లోనూ అట్టలేదు. మళ్ళీ అంత మునుపున్న ఏ ప్రీవియస్ అయ్యేటి దానిలోనూ అలా లేదు. నా కర్మది. 100కి 100 రావాల్సిన పిల్లడికి 95 వచ్చింది. మంచి పిల్లడు. 72 వచ్చింది వాడికి, 100 లోపల ర్యాంక్. అదే 5 మార్కులు కలిసి వచ్చుంటే వాడికి ఇంకా బెటర్ ర్యాంక్, 50 లోపల వచ్చి ఉండడు, టాప్ 50లో. రైట్, నెక్స్ట్ లాజిక్ గేట్. ఇది లాజిక్ గేట్. నెక్స్ట్, ఫాలోయింగ్ గేట్ సెక్షన్ ఈజ్ కనెక్టెడ్ ఇన్ ఏ కంప్లీట్ సూటబుల్ సర్క్యూట్. అరే బల్బ్ వెలగాలి అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఉండాలి. ఒకటి ఇది 0 ఇది 1 అన్నా కావాలి. లేదు ఇది 1 ఇది 0 అన్నా కావాలి. ఏదో ఒక కాంబినేషన్ కావాలి. సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో మనం రకరకాల, అసలు యాక్చువల్గా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇది వెలగాలంటే ఇది 0 ఇది 1 అయ్యే అవకాశం ఎప్పుడు వస్తుంది? ఇది 1 ఎప్పుడు వస్తుందో తెలుసా? ఇది 1 ఎప్పుడు వస్తుందో తెలుసా? ఇది నాట్ గేట్. ఇప్పుడు నానా ఇలా ఉన్నా ఇది నాటే. ఇంకో విషయం చెప్పనా? ఇలా ఉన్నా ఇది ఏ అయితే ఇది ఏ బార్ అవుతుంది, ఇది ఏ అయితే ఇది ఏ బార్ అవుతుంది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇలా ఎప్పుడు వచ్చినా ఇవి ఎలా బిహేవ్ చేసినట్టు? నాట్ గేట్స్ లా బిహేవ్ చేసినట్టు. రైట్, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక లాజిక్ తయారు చేసుకుంటా. ఇక్కడ ఒక లాజిక్ తయారు చేసుకుంటాను. కాసేపు డి ఏ ఇచ్చిన ఆప్షన్స్, ఒక్కొక్క ఆప్షన్ సెక్ చేయాలి ఇక్కడ. అంతేగాని మీరు టపటప చేసుకుంటూ పోతే కష్టం, పెద్ద మ్యాథమెటిక్స్ పార్ట్ వస్తుంది. కాసేపు ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం, A0. నాకు హెల్ప్ చేస్తారా? A0 అయితే ఇక్కడ ఏమొస్తుంది అవుట్పుట్? ఇక్కడ ఏమొస్తుంది 1. A0 తీసుకుంటే ఇక్కడ 1. B0 C0 తీసుకున్నా ఇక్కడ 1. ఇప్పుడు 2 1లు అయితే అవుట్పుట్ 0. రైట్, ఓకేనా? D1 పెట్టావు అనుకో, అవుట్పుట్ ఏమొస్తుంది? నా బొంద వస్తుంది, 0 0 కరెంట్ పోదుగా, పోయింది ఆప్షన్. రైట్, రెండో ఆప్షన్ చూద్దాం. A0 అంటే 1 ఇక్కడ, అందులో మార్పు ఏం లేదు. B1 C1 అంటే అర్థం ఇక్కడ 0. మీకు ఆల్రెడీ తెలుసు, ఇది 1 0. ఇది ఎవరు? ఏ గేట్? ఇది నార్ గేట్. నార్ గేట్ అవుట్పుట్ ఏంటి? ఏ బార్ డాట్ బి బార్. 1 బార్ డాట్ 0 బార్ ఏమవుతుంది? నా బాగుందో 0నే.
అంటే ఇది 0. అంతేగా అన్న, క్లియరా కదా? మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యారు. నేను ఇంకొకసారి చెప్తా. మీ ముఖాల్లో కన్ఫ్యూజన్ ఉంది కొంత. ఫస్ట్ది ఒప్పుకున్నారు, సెకండ్ది ఒప్పుకోవట్లా మీరు. అలా సెకండ్ది వెళ్తున్నా. A0 అంటే ఇది 1. B1C1 అంటే B1C1 అంటే ఖచ్చితంగా ఇది 0 కావాల్సిందే. 1 0 ఉంది. ఇప్పుడు దీని అవుట్పుట్ ఏం వస్తుంది? దీని అవుట్పుట్ ఎప్పుడు కూడా ఇది X ఇది Y అయితే ఆర్ గేట్ X బార్ డాట్ Y బార్ అంటే 1 బార్ డాట్ 0 బార్ ఏమొస్తుంది? 0. ఇప్పుడు D1 తీసుకున్నాం, మళ్ళీ 0. నా బాగుంది, అదే వచ్చింది. 0 0 0 0 వస్తే బల్బ్ వెలుగుతుందా? వెలగదు. దీనికి వెలగదు, దీనికి వెలగదు. రైట్. నెక్స్ట్ ఆప్షన్ D0 ఇచ్చాడు, ఖచ్చితంగా ఇది 1 అవుతుంది. ఎలాగో అలాగా పైది 0 చేస్తే చాలు మనం. సరే, A1 అంటే ఇది 0. B0 C0 B0 C0 అంటే 1. ఒరే 1 అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 1 అయితేనే 0. 2 0లు అయితే కానీ అవుట్పుట్ రాదు. ఆర్ గేట్ గుర్తుపెట్టుకోండి. నార్కి ఎన్ఓఆర్ కండిషన్ ఏంటి? 2 0 అయితేనే. ఒక్క ఇన్పుట్ ఆన్ అయినా అవుట్పుట్ రాదు. కాబట్టి ఇది 0. ఓకే, నీకు కావాల్సిన కండిషన్ వర్కౌట్ అయిపోయిందిగా. 1 0 అంటే అర్థం ఏంటో తెలుసా? ఇది హై పొటెన్షియల్, ఇది లో పొటెన్షియల్. చాలా పొటెన్షియల్ డిఫరెన్స్ వస్తే ఏమొస్తుంది? కరెంట్ పోతుంది, బల్బ్ వెలుగుతుంది. సో కాబట్టి ఏ ఆప్షన్ కరెక్ట్? 3 ఈజ్ కరెక్ట్. ఇది ఓపిక్గా చెయ్యాలి. లాజిక్ గేట్ ఏంటంటే ఓపిక్గా చేస్తే వస్తాయి. నేను చూసిన లాజిక్ గేట్స్లో వన్ ఆఫ్ ద డిఫికల్ట్ క్వశ్చన్. బట్ అంత డిఫికల్ట్ ఏం కాదు. స్టెప్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఏం మర్చిపోకూడదు. ఎప్పుడు మర్చిపోకూడదు. నార్ అంటే ఏంటి, నాండ్ అంటే ఏంటి, ఆర్ అంటే ఏంటి, యాండ్ అంటే ఏంటి, అవి మర్చిపోకుండా ఉంటే ఇవన్నీ ఫాస్ట్గా చేస్తాం క్వశ్చన్స్. నెక్స్ట్ ఈ లాజిక్ గేట్ చూడండి ఒకసారి. ఈ లాజిక్ గేట్ చూడండి. అవుట్పుట్ ఆఫ్ ద లాజిక్ గేట్. ఒరే అసలు ఇది చాలా సింపుల్ రాబ్బాయి. ఎందుకంటే ఇది ఎప్పుడు 1 ఏట. కాసేపు నేను ఒక విషయం చెప్తాను. ఇప్పుడు మొత్తం అంతా డిసైడ్ చేసేది ఏంట్రా అంటే ఎప్పుడు బెస్ట్ సెర్చ్ ఏంటంటే లాజిక్ గేట్స్ వచ్చినప్పుడు A0 B0 బెస్ట్ సెర్చ్, A1 B1 బెస్ట్ సెర్చ్. ఇక ఆ తర్వాత మిగతా ఆప్షన్ వర్క్ చేయండి. రైట్. ఇక్కడ మీకు వచ్చేసేటప్పటికి A+B వచ్చేసింది. ఇక్కడ మీకు వచ్చేసేటప్పటికి B×1 B. అంతేగా, B×1 BA. B×1 ఇందాక నేను చెప్పా రూల్స్లో, B×1 B అయిపోయింది. ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చాక ఇది ఆర్, ఇదేంటి ఆర్ గేట్. ఆర్ గేట్ ఏం చేస్తుంది? A+B+B. రైట్, వెరీ సింపుల్. ఇప్పుడు మీరు A0 తీసుకోండి. A0 B0 అన్ని జీరోలు కలిపితే మనకు వచ్చే మార్కులే 0. నీకు కావాల్సింది 0. ఈ కాంబినేషన్కి 0 సరిపోయింది. ఇందులో ఒక్కటి ఆన్ అయినా అవుట్పుట్ 1 వచ్చేస్తుంది. ఈ క్వశ్చన్కి బెస్ట్ ఆప్షన్ ఏంటి? A0 B0. క్లియర్? ఎనీ డౌట్స్? నెక్స్ట్ మీరు ఒక్క 6th ఏప్రిల్ సెషన్లో చూస్తే ఇప్పటికి 3 క్వశ్చన్లు చెప్పా లాజిక్ గేట్స్. మొత్తం 10 ఎగ్జామ్స్లో 3 ఎగ్జామ్స్లో లాజిక్ గేట్ వచ్చింది. నెక్స్ట్ ద కరెక్ట్ ట్రూత్ టేబుల్ ఫర్ ద లాజిక్ సర్క్యూట్ ఈస్. నేను తరచూ చెప్తూ ఉంటా, ఎప్పుడూ కూడా మీరు 0 వచ్చినప్పుడు ఫస్ట్ 0 0 చెక్ చేసుకోవాలి. ఇది 0 ఇది 0 పెట్టాను అనుకోండి, ఇది 1 అయిపోతుంది. ఇక్కడ ఇది 0 ఇది 0. ఇది ఏం గేట్? ఇది యాండ్ గేట్. ఇది 0. అరే 1 0 ఆర్ గేట్ రా. 1 + 0 1 0 0 1 సరిపోయింది. ఇంకేమైనా అలా 0 0 1 ఉన్నాయో చూసుకోవాలి. సత్యాంపో 2 ఉన్నాయి. ఇది కూడా 0 0 1. బైబెట్స్ 0 1 1 కాంబినేషన్ ఉంది, 1 0 0 కాంబినేషన్ ఉంది, 1 1 1 1 1 0. ఓకే, 1 1 చెక్ చేద్దాం ఇప్పుడు.
రైట్, కలర్ మార్చి చెక్ చేస్తాను. 1 1 పెట్టాను అనుకో, 0 1 1 కదా, 1. ఒరే 1 + 0 మళ్ళీ 1. సో కాబట్టి 1 1 ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ ఏమొచ్చింది? 1. ఆబ్వియస్గా ఇది కాదు. నేనేం కొత్తగా ఫాస్ట్గా చెప్పటల్లా, చిన్న చిన్న లాజిక్ గేట్ ఆప్షన్స్ పెట్టి చెప్తున్నాను నేను. ఇక్కడ దాకా ఎవరికైనా డౌట్ ఉందా? నేనేమన్నా ఫాస్ట్గా వెళ్తున్నానా? క్లియర్గా అన్ని స్టెప్స్ అర్థమవుతున్నాయా? రైట్, నెక్స్ట్. ఇంకా ఏప్రిల్లో ఉన్నాం. ఒరే ఇది ఎన్నో 5వ క్వశ్చన్, 5th క్వశ్చన్. అంటే ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిన లాజిక్ గేట్స్లో 5th క్వశ్చన్. అంటే ఎంత ఇంపార్టెంట్, ఒక సెషన్లోనే ఇన్ని క్వశ్చన్లు వచ్చాయి. నెక్స్ట్, మీరు నోటీస్ చేసినట్లయితే ది అవుట్పుట్ వై ఆఫ్ ద ఫాలోయింగ్ సర్క్యూట్ ఫర్ గివెన్ ఇన్పుట్స్ ఈస్ రైట్. ఇది మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అంటే, ఇది ఏ, ఇదేమొస్తుందో చెప్తారా? బి బార్. ఇదేమొస్తుందో చెప్తారా? ఏ ప్లస్ బి బార్. రైట్, అయిపోయింది. ఇది బి, ఇది ఏ బార్, ఏ బార్ బి. రైట్, ఓకే. ఇప్పుడు మీ కన్ఫ్యూజన్ వల్ల ఏంటంటే ఏ ప్లస్ బి బార్ డాట్ అండ్ గేట్ ఇది. అరే ప్రతిసారి సుక్క ఎక్కడ పెట్టాడో చూసారా? ఇక్కడ పెట్టాడు లీడ్. ఆ క్వశ్చన్కి, ఫస్ట్ క్వశ్చన్కి దరిద్రం లీడ్ తీసుకెళ్ళి ఇక్కడ పెట్టాడు. అదే పెద్ద కన్ఫ్యూజన్ అయింది అప్పుడు. ఇంటూ ఏ బార్ బి అవుతుంది. రైట్, ఇప్పుడు ఇది ఏమవుతుంది? ఏ బార్ బి ప్లస్ ఏ బార్ బి బార్ బి అంతా బూడిదే. ఇది 0, ఇది 0. బి బార్ బి ఉంటే ఏమైపోద్ది? బూడిదే, 0నే, 0. ఎనీ డౌట్? క్లియర్? నెక్స్ట్, ఏప్రిల్ షిఫ్ట్ బహుశా అయిపోతుంది అనుకుంటున్నా నేను. అవ్వలే ఇంకా. ఇది చూడండి రా. ఒరే మనకి ఇట్లా ఇచ్చాడు అంటే, ఇన్ ద ట్రూత్ టేబుల్ ఆఫ్ ద అబౌవ్ సర్క్యూట్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అండ్ వైఆర్. ఓకే, ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అండ్ వైఆర్ ఏముంది? ఆ ఇచ్చిన పెట్టేస్తాం మనం. అసలు యాక్చువల్గా నేనైతే మామూలుగా వేరే పద్ధతిలో చెప్పేటప్పుడు గేట్ చెప్పేస్తాను, వద్దులే ఇప్పుడు అట్లా. ఇక్కడ ఏమొచ్చిందంటే ఏబి వచ్చింది అవుట్పుట్. ఇక్కడ ఏమొచ్చిందో తెలుసా? ఏ బార్ బి బార్ వచ్చింది. కాసేపు ఏబిని ఎక్స్ అనుకోండి, ఏబిని ఎక్స్ అనుకోండి కాసేపు. ఏ బార్ బి బార్ ఏమవుతుంది? ఎక్స్ బార్. ఒరే ఇది తీసుకుపోయి దేనికి ఇచ్చావు? నార్కి ఇచ్చావు. నార్ అవుట్పుట్ ఏంటో చెప్పండి? నార్ అవుట్పుట్ ఏ బార్ డాట్ బి బార్. హలో, ఏ బార్ డాట్ బి బార్ అంటే మీకు ఎక్స్ బార్ డాట్ ఎక్స్ బార్ హోల్ బార్ అంటే ఎక్స్ బార్ డాట్ ఎక్స్. ఏది ఇచ్చినా 0నే. కన్ఫ్యూజన్ వద్దు, మళ్ళీ చేస్తా. అస్సలు కంగారు పడద్దు, అస్సలు కంగారు పడద్దు. ఇది ఏబి ఒప్పుకున్నారా? ఇది ఏమవుతుంది? ఏ బార్ బి బార్. నేనేమంటున్నానంటే ఏబి ఎక్స్ అనుకోండి అంటున్నా. తప్పే? ఏవో ఆ ఎక్స్ ఈ ఎక్స్ గొడవ పెట్టి వస్తున్నాయా? ఓకే, ఇది పి అనుకోండి. అలానే ఏ బార్ బి బార్ ఏమవుతుంది? పి బార్ అవుతుంది. ఇప్పుడు ఇది ఏ గేట్? నువ్వు పి ఇన్పుట్ ఇచ్చావు, పి బార్ ఇన్పుట్ ఇచ్చావు. ఇది ఏ గేట్? నార్ గేట్. నార్ గేట్ అవుట్పుట్ ఏంటి? మామూలుగా ఏబి ఇన్పుట్స్ ఇస్తే నార్ గేట్ అవుట్పుట్ ఏంటి? ఏ బార్ డాట్ పి బార్. ఇక్కడ ఏమొస్తుంది? పి బార్ డాట్ పి. అరే పి బార్ డాట్ పి అంటే ఏం కావాలి? 0. రైట్. సో ఇక్కడ ఆన్సర్ ఏం కావాలి? ఏది ఇచ్చినా వాస్తవానికి ఏది ఇచ్చినా ఆన్సరు 0నే కావాలి. ఎందుకంటే కాసేపు ఏబి ఇగో 0 1 ఇచ్చినా 1 0 ఇచ్చినా ఇది 0 0నే అవుతుంది.
నార్ గేట్కి అవుట్పుట్, నార్ గేట్ అవుట్పుట్ గుర్తుపెట్టుకోండి ఒకసారి. నార్ గేట్ అవుట్పుట్ ఏ బార్ డాట్ బి బార్ ఎప్పుడు 1 అవుతుందంటే ఏబీలు 0 అయినప్పుడు, ఏ కామా బి 0 అయినప్పుడు. ఇప్పుడు మీరు 0 1 తీసుకున్నా పి ఏమవుతుంది 0నే, 1 0 తీసుకున్నా 0నే. అర్థమవుతుందా? సో కాబట్టి దీనికి ఆన్సర్ ఏం కావాలి, 1 కామా 1 కావాలి. క్లియర్? రైట్, ఆల్మోస్ట్ అయిపోయినట్టుంది. జనవరి సెషన్లోకి వచ్చేసాం. అంటే ఇప్పుడు మీకు ఎన్ని లాజిక్ గేట్ క్వశ్చన్స్ వచ్చాయంటే 1 2 3 4 5 5 6 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 10 సెషన్స్. అంటే ఆల్మోస్ట్ ప్రతి ఒక్కడికి ఏదో ఒక సెషన్లో ఖచ్చితంగా తగులుతుంది. అంతే కదా నాన్న, 6లో అవుట్ ఆఫ్ 10 6 సెషన్స్లో వచ్చింది. లాజిక్ గేట్ మీద మీరు పక్కా క్లారిటీతో ఉండాలి. లేదు మేము లాజిక్ గేట్ చేయలేము అని అంటే మాత్రం చాలా నష్టపోతారు. నేను మొదలే చెప్తున్నా. రైట్, ఫైన్. ఇంకేమైనా ఉందా నేను చెప్పాల్సిందే? ఈ పార్ట్ అయిపోయిందా? నెక్స్ట్ పేపర్కి వెళ్దాం. ఇది ట్రై చేయండి. ద ట్రూత్ టేబుల్ ఎప్పుడైనా ఇలా వచ్చింది అంటే అసలు దానికి దీనికి సంబంధం లేదు, పాస్ అయిపోయినట్టు అర్థం. ఇలా వచ్చింది కదా అంటే దాని అర్థం నో ఎలక్ట్రికల్ కాంటాక్ట్ అని అర్థం. చెప్పండి ఒకసారి. 4th క్వశ్చన్, ట్రూత్ టేబుల్ ఆఫ్ ద గివెన్ సర్క్యూట్ డయాగ్రామ్ ఈజ్. ఇవన్నీ మీరు ట్రై చేసుకోవాలి. ఫస్ట్ మీకు వచ్చిన ఆప్షన్స్ ఏంటి? రైట్, ఫస్ట్ అరే ఏది ఇచ్చినా ఏది ఇవ్వకపోయినా నేను చాలాసార్లు చెప్పాను, ఫస్ట్ మనం ట్రై చేయాల్సింది 0 0. రైట్, కాసేపు ఇది 0 ఇది 0 ఇచ్చాను అనుకోండి, ఇక్కడికి 1 వెళ్తుంది, ఇక్కడికి 1 వెళ్తుంది, ఇక్కడికి 0 వస్తుంది. ఏదైతేనే ఉంటే యాండ్ గేట్స్ 0 0, 2 ఇన్పుట్స్ 0 అయితే అవుట్పుట్ 1. ఒకసారి చూడండి, ఏమైనా అనుమానం ఉందా? కంగారు వద్దురా, మళ్ళీ చెప్తున్నాగంటే కంగారు వద్దు. ఒకసారి చూడండి, మనం ఫస్ట్ 0 0 ట్రై చేద్దాం. 0 ఈ టిక్స్ కంగారు పడకండి, అది ఆల్రెడీ పెట్టేసి ఉన్నాయి. మనం అది దాన్ని చూసి మీరు ఆన్సర్ టెంప్ట్ కావద్దు. ఇది 0 ఇది 0 ఇచ్చారు. ఇది 0 అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది 1 అవుతుంది, ఇది 0. అలానే ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది 1 అవుతుంది, ఇది 0 0 1 యాండ్ గేట్ ఏమవుతుంది 0 0 1 యాండ్ గేట్ 0. ఇదేంటి ఆర్ గేట్, ఆర్ గేట్ నార్ కాదు, 0 + 0 0, 0 0 0. మన ఎన్ని ఉన్నాయి ఆప్షన్లు చూద్దాం. అమ్మయ్య, ఇది కాదు, ఇది కాదు. ఇప్పుడు ఈ సెకండ్ థర్డ్లోనే ఎత్తుక్కోవాలి. ఇది దీనికి ఉంది, ఇది దీనికి ఉంది. ఓ పని చేద్దాం, ఇంకా నెక్స్ట్ ఆప్షన్ ఏముంది 1 1. కలర్ మారుద్దా కొట్టేయకుండా? రైట్, ఓకే. ఇప్పుడు ఏంటి రాబాయ్ 1 1. అరే 1 1 ఇస్తే మాత్రం ఏం బాగుపడతారా? ఇద్దరు అదే సిచ్యువేషన్. మళ్ళీ 0లే, మళ్ళీ 0నే, మళ్ళీ 0నే. కాబట్టి 1 1 ఇచ్చినా కూడా 0నే రావాలి. ఇక్కడ 1 1 ఇస్తే 1 అన్నాడు, కాబట్టి ఈ ఆప్షన్ రాంగ్. అయిపోయిందా? పిచ్చి సర్క్యూట్, పిచ్చి పిచ్చిగా లాజిక్ గేట్స్ చేస్తే ఫస్ట్ ట్రయల్ దేంతో చేయాలి 0 0, నెక్స్ట్ ట్రయల్ దేంతో చేయాలి? ఇక మీ కర్మగాలు అన్ని దగ్గరే ఉన్నాయంటే చేయాల్సింది 3. రైట్, ఇది ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు ట్రై చేస్తారు. అరే ఇది రిపీట్ అయినట్టు మీకు అనిపించాలా? ఒరే పరీక్ష రిపీట్, ఇదిగో
జనవరి షిఫ్ట్ 2. ఇది ఇలాంటిదే నేను చూపిస్తాను ఎక్కడ వచ్చిందో. ఇది చేస్తే చేసేసినట్టు కాదా? ఇటు చూడండి, ఈ మోడల్ చేస్తే ఆ మోడల్ చేసినట్టు కాదు. ఇంతే, మీరు యువతలవి చేస్తే అవతలు తగిలేస్తాయి మీకు. అంటే జనవరి సెషన్వి చేస్తే ఏప్రిల్లో తగిలేస్తాయి. ఇప్పుడు యాక్చువల్గా మనం రివర్స్లో వస్తున్నాం, ఏప్రిల్ నుంచి జనవరికి వెళ్తున్నాం. ఇప్పుడు ఇది యాక్చువల్గా జనవరిలో ఇది చేయాలి, వాడు జనవరిలో చేసిన వాడికి ఏప్రిల్లో తగిలేస్తుంది. ఇన్ని రిపీట్ అవుతున్నప్పుడు ఇన్నిటిలో ఒకటన్నా మీ అటెంప్ట్స్లో తగలదా? అందుకని జాగ్రత్తగా ప్రీవియస్ మెయిన్స్ చేసుకుంటే మనం పర్ఫెక్ట్గా చేయగలుగుతాం. రైట్. అరే ఏది ఇస్తే మనకేముందిరా, మనకు తెలిసిందల్లా ఒకటే, ముందు 0 0. సరే 0 0 రా, ఇది 0, ఇది 0, ఇది 0నే. బి తిన్నగా వెళ్ళిపోయింది, దానికి నాటుగేట్ లేదు. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది 1, ఇది 0 0 0. ఒరే ఇది 6 గేట్, 4 కాదు 6, 0 + 0. ఒరే 0 + 0 1 ఎందుకు అవుతుంది? కాదు కాదు, వాడు కన్ఫ్యూజ్ అయింది దేనికంటే ఇది కాదు, ఆ బబుల్ ఎక్కడెక్కడో పెట్టాడు అది. కాబట్టి మీరు ఆ 0 + 0 0. అరే ఒక్క నిమిషం, అదృష్టం ఏంటంటే ఫస్టే తగిలింది, ఇది కాదు. సరే 0 0 0. అప్పా 0 0 0. అమ్మాయి ఒరే ఒరే ఇప్పుడు చూడండి, సెకండ్కి థర్డ్కి 1 1 1 వచ్చింది, మళ్ళీ 1 0 0 వచ్చింది. అది చెక్ చేయకూడదు, ఇంకా మనం చెక్ చేయాల్సిందల్లా ఒకటే, 0 1 చెక్ చేయాలి. ఓకేనా? ఆ మాత్రం ఉండాలి, లేకపోతే సార్ ఏం చెప్పారు 0 0 1 1 చూసుకోవాలి అంతే కదా. ఇప్పుడు 1 1 ట్రై చేయకూడదు, ట్రై చేయాలి 0 1 ట్రై చేయాలి. రైట్. ఒరే మంది ఏం పోయిందిరా, కలర్ మార్చి ట్రై చేస్తాం. ఇప్పుడు ఏమేంటి 0 1, ఇది 0, ఇది 1, దీని బతుకు 0నే, దీని బతుకు 1, ఇది 0 అంటే ఇది 1, ఇది 1, ఇది 1, దీని బతుకు 0నే. బట్ 1 + 0 మాత్రం 1. ఆగండి, 1 + 0 1 1, 0 1 0 రాంగ్ తీసాయి. అరే మరీ చెవ కోసం చూస్తుంటే అనిపిస్తట్లా. అంటే ఏది ఇచ్చినా డబ్బు చివరికి 1 + 0నా 1 × 0నా, ఇంతే. ఇంతకన్నా ఏమైనా చేస్తున్నాం కొత్తగా? ఈ కాస్త తెలిస్తే లాజిక్ గేట్ చేసేయచ్చుగా మనం లాజిక్ గేట్ కనిపించింది అంటే ఇంక నుంచి గ్రాండ్ టెస్టుల్లో జాగ్రత్తగా చేస్తే ముందు 4 మార్కులు అయితే వచ్చేస్తాయి. ఇలా నా కాన్సెప్ట్ ఇది. ఇప్పుడు నేను చెప్పేది రేపు నేను జీనోర్ డయోడ్ చెప్తా, అట్లా థీరీ, ఎన్సీఆర్టీ థీరీ హైలైట్ చేసింది చూపిస్తాను. ఇంకా మీరు ఎన్సీఆర్టీ చదవద్దు సెమీ కండక్టర్స్, ఎందుకు నేను చూపించేస్తా, అది గ్రూపులో పెట్టేస్తాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, లాజిక్ గేట్. ఏట్రా చెయ్యాలా అన్నా, మీరు చెప్పండి. తిన్నగా నీకు ఉత్సారాదా అన్నట్టు టెస్ట్ చేస్తుంది. ఇది ఏ బారు, బి బారు. పైపెచ్చు నువ్వు దేనికి ఇచ్చావు? ఇది నాండ్కి ఇచ్చావు. నాండ్ అవుట్పుట్ ఏంటారు మామూలుగా? నాండ్ అవుట్పుట్ ఏంటి? నాండ్ అవుట్పుట్ మామూలుగా ఏ బార్ ప్లస్ బి బార్. కానీ ఇక్కడ ఇది ఏమవుతుందంటే ఏ బార్ హోల్ బార్ ప్లస్ బి బార్ హోల్ బార్. ఏ బార్ హోల్ బార్ ఏమవుతుంది? ఏ. బి బార్ హోల్ బార్ ఏమవుతుంది? బి. ఏ + బి. ఎప్పుడన్నా ఏ + బి అంటే ఏ గేట్ ఆర్ అయిపోయింది. అందరు ఏం చేస్తారంటే ఇక్కడ ఓపిక లేక తప్పని నాండ్ పెట్టి పారేస్తారు. ఇది 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 ఎంత రాంగ్ డెసిషన్, తప్పు చేయటం. ఈ క్వశ్చన్ చేయకూడదు కదా. లాజిక్ గేట్స్ విషయంలో ఇంకా తప్పు చేయొద్దు, అలా పెట్టుకోండి. నేను ఇంత చెప్పినా ఏదో భయంకరమైన గబు లాజిక్ గేట్ వచ్చింది అనుకోండి. లాస్ట్ టైం చెప్పాను కదా, ఆర్ అండ్ కాంబినేషన్ వచ్చింది ఫస్ట్ టైం 2022లో, అప్పటిదాకా లేదు.
నా పిల్లవాడికి 95 మార్క్స్ దగ్గర అయిపోయింది. ఆ ఒకటే పోయింది. వదిలేసిన వాడికి 100% వచ్చింది. నెక్స్ట్ ఏంటో అన్ని చేసిన క్వశ్చన్లే చేస్తున్నట్టుందిరా నాకు. సరే, ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా మనం అరే ఇది చేసినట్టే అనిపిస్తుంది కదా, ఇప్పటిదాకా చేసినట్టే ఉంది నాకు కూడా, అయినా చేద్దాం, ఏం పోయింది. నేను దీనిలో చాలా క్వశ్చన్స్ పెట్టాను, నేను కొన్నే చెప్తున్నా. కొంతసేపు అయిన తర్వాత నేనేం చేస్తానంటే మీకు ఇచ్చేస్తాను ఈ ఫైల్. ఇంటి దగ్గర బ్యాలెన్స్ మీరు చేసుకోండి. అవరే నన్ను కూడా రికార్డ్ అవుతుంది. అరే ఏది ఇచ్చినా ఏది ఇవ్వకపోయినా మనకి తెలిసిందల్లా ఒకటే, 0 0 0 0 ఇద్దాం. ఇదే 1 అయిపోతుంది, అంతేగా. ఇదిరా, అరే ఇది కూడా, ఇది 0 ఇది 1 1. ఒరే ఇదేం ఏంటిది, నారుగేంటి, 2 సున్నాలు అయితేనే అవుట్పుట్ 1, ఒక్కటి 1 ఉన్నా చాలు మొత్తం పోద్ది. 0 0 0 0. ఏటా అన్నీ అవే ఉన్నాయి. అచ్చ బాబోయ్, ఈసారి వర్కౌట్ కాలేదు. నెక్స్ట్, సరే అది కాకపోతే మన దగ్గర ఉన్న ఓకే, నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, 1 పెడదాంరా. అప్పుడు ఇదేమొస్తుంది, ఇది 1, ఇది కూడా 1. ఎన్ని 1లు వస్తే అన్ని 0. ఓకే, 0 0 0 1 1 0. పొట్టే ఇది కాదు, ఇది కరెక్టే, ఇది కరెక్టే, ఇది కరెక్టే, ఇది కరెక్టే, మళ్ళీ 3 వచ్చాయా. సరే అదే ఇప్పుడు బుర్ర తెచ్చుకొని 1 0 1 0 0 1 0 0. బాగాలేదు ఆప్షన్. 0 1 1 0 1 0 0 1 1. తప్పదురా, ఇంకా 2 చెక్ చేసాం. 2 చెక్ చేస్తే ఇందులో ఇప్పుడు ఇంతకీ మన ఆన్సర్ దేనిలో తేలింది, దేనిలోనూ తేల. 1 0 ట్రై చేద్దాం. ఇప్పుడు చూడండి, కంప్యూటర్లో చేసేటప్పుడు ఏమవుతుందంటే ఈ స్క్రీన్ ఎలా వస్తుందంటే, ఒక స్క్రీన్లో 2 ఆప్షన్స్, రెండో స్క్రీన్లో 2 ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఈ 2 ఆప్షన్ బట్టి డెసిషన్ తీసుకుంటే పోతారు. చెక్ చేసుకున్నాకే చెయ్యాలి. ఇప్పుడు 0 0 1 1 దగ్గర చాలా ఆప్షన్స్ వచ్చేసాయి మనకి. మనం ఇప్పుడు చేయాల్సిందల్లా 0 1. 0 1కి ఏమిట్రా అబ్బాయి, ఇది 0, ఇది 1, ఇది 1, ఇది 1. అరే 1 2 0లు అయితేనే 1 రా ఆన్సర్. 0 1 0నే, 0 1 0. అమ్మాయ ఇది కాదు, 0 1 0 ఇది కరెక్ట్, 0 1 1 రాంగ్. అమ్మాయి అయిపోయింది. బట్ ఏదైతేనే ఉంది 3 ఆప్షన్స్ సెట్ చేయాల్సి వచ్చింది. బట్ స్టిల్ ఈజీ. మరి నార్ గేట్ ప్రత్యేకత ఫాస్ట్గా గుర్తు తెచ్చుకోండి. అది 1 అవ్వాలంటే ఒక్కసారి 1 అవుతుంది, 2 0లు అయితేనే. ఇన్పుట్స్ 2 0లు అయితేనే 1. ఒరే ఇదిరా, ఒరే ఇది చెప్పేయచ్చు మీరు, ఇప్పుడు 1 క్లోజ్ చేశారా, బల్బ్ వెలగదు. అరే 1 క్లోజ్ చేస్తే షార్ట్ సర్క్యూట్ అయిపోతే బల్బు గుండా కరెంట్ ఎందుకు పోతుందిరా. మీరు 1 క్లోజ్ చేసినా బల్బ్ వెలగదు, 2 క్లోజ్ చేసినా బల్బ్ వెలగదు, 1 2 క్లోజ్ చేసినా బల్బ్ వెలగదు. ఏ ఆప్షన్ అది. అరే మళ్ళీ బాగా వినండి, నా మాట బాగా వినండి. 1 క్లోజ్ చేయటం అంటే ఆన్, ఓపెన్ చేయటం అంటే ఆఫ్. మీరు 1 క్లోజ్ చేసినా 2 క్లోజ్ చేసినా బల్బ్ వెలగదు. 1 1 అయినా 2 1 అయినా బల్బ్ వెలగదు. అంటే బల్బ్ ఎప్పుడు వెలుగుతుంది, 2 స్విచ్లు ఆఫ్లో ఉంటే బల్బ్ వెలుగుతుంది. A0 B0 అయినప్పుడు బల్బ్ వెలుగుతుందంటే ఏ గేట్ అది, నార్ గేట్. అయిపోయిందా. ఆ బొమ్మ చచ్చిపోయారు బాబు, ఎల్ఈడి మనం చదవలేదు. ఎల్ఈడితో దీనికి ఏమైనా సంబంధం క్వశ్చన్ అసలు. చదువుకున్న వాటిల్లో ఏ ఆప్షన్స్ ఉన్నాయో ఓపిక్గా చూడాలి.
అరే నాకే కొంచెం చికాక్గా ఉందిరా ఇది చేయటం. ఇది క్వశ్చన్ ఏమైపోయిందంటే ఇక్కడ ఏదో డయాగ్రామ్ రావాలి, అది మిస్ అయింది. పోన్లే. నాకే చిక్కాకు ఉందిరా ఈ క్వశ్చన్ చేయటం, మీరే చూసుకోండి రా. ఏ అంటే ఏమొస్తుంది? ఏ బారు ఇది, అంతేగా. నాట్ ఇది బి బారు. ఇప్పుడు మీరు ఇప్పుడు ఇదేంటారు? నార్ గేట్. ఫైనల్ అవుట్పుట్ ఏమొస్తుంది? మామూలుగా ఏబి ఇస్తే ఏ బార్ డాట్ బి బార్ వస్తుంది. ఇప్పుడు నువ్వు ఏ బార్ బి బార్ ఇన్పుట్ ఇస్తే ఏ బార్ హోల్ బార్ డాట్ బి బార్ హోల్ బార్. ఫైనల్ గా వస్తుంది ఏబి. ఫైనల్ గా ఏబి వస్తుంది ఏ గేటు? అండ్. రైట్. ఒరే ఇప్పుడు ఇది రిపీటెడ్ గా చేస్తా. అరే ఇక్కడ చూసారా, ఇక్కడ నాట్కి నాట్. మనం ఇక్కడ దాకా బొమ్మ చూసారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది లేకుండా బొమ్మ చూసారనుకోండి, ఎగిరిపోతాం క్వశ్చన్. రైట్. ఓకే. ఆప్షన్స్ చెక్ చేయాలి. ఏం చేస్తాం ఆప్షన్స్ చెక్ చేయడం అంటే? ఇది 1 ఇది 1 ఇచ్చాం అనుకో, ఇది 1 ఇది 1 ఇచ్చాం అనుకో, ఏమవుతుంది? ఇది 1 అవుతుంది, ఇది 1 అవుతుంది. బట్ ఇదేం గేటు? ఈ కాస్త వరకు ఇదేం గేటు? ఈ కాస్త రెండు ఇన్పుట్స్ ఒకేలాగా ఉంటే ఇదేం గేట్ అయిపోతుంది? నాట్ గేట్ అయిపోతుంది. 0 మళ్ళా నాట్ గేట్. 1 1 1 1 వచ్చిందంటే ఏ గేట్ కావాలి? ఆర్క్ కూడా అలానే వస్తుంది, యాండ్కి కూడా అలానే వస్తుంది. ఇంకోసారి చెక్ చేయాలంటే 0 0 చెక్ చేసుకోండి. 0 0, ఇది 0 0, ఇది 1, ఇది 0. ఏ గేట్ కావాలి? నార్ కాదు, నాండ్ కాదు. నార్ కాదు, నాండ్ కాదు. ఏ గేట్ కావాలి? రెండిటిల్లో చెక్ చేసుకోండి. వెరీ సింపుల్. యాండ్ గేటా కాదా చెక్ చేసుకోవడానికి ఒకే ఒక్క సింబల్, ఒకే ఒక్క కండిషన్ ఏంటంటే 1 0 చెక్ చేసుకోవాలి. యాండ్ కానీ ఆర్ కానీ చెక్ చేసుకోవడానికి ఒకే ఒకటి. యాండ్ అయితే చాలా సింపుల్గా చెప్పేయచ్చు. 1 0లో అవుట్పుట్ 0 వస్తే యాండ్. సరే 1 0, 1 0కి ఇది ఏమైపోతుందో తెలుసా? 1. ఇది ఏమైపోతుందో తెలుసా? 0. ఇక్కడికి వచ్చేటప్పటికి అవుట్పుట్ ఏమొస్తుంది? ఏ బార్ డాట్ బి బార్ 1 బార్ డాట్ 0 బార్ 0. బయటకు వచ్చేటప్పటికి ఏమొస్తుంది? 1. ఒరే 1 0 ఇస్తే 1 వచ్చిందంటే ఏ గేట్ కావాలి? అండ్. కరెక్టేనా? ఒరే నేను కరెక్ట్ చేస్తున్నానా? 1 0కి 1 వస్తే యాండేనా? కాదురా, ఆర్ గేట్ కావాలి. కన్ఫ్యూజన్ వద్దు, మళ్ళీ చేస్తాను ఆగంటే. అస్సలు ఈసారి బాగా మీరు ఫోకస్ చేయండి, నేను ఒక్కడనే కాదు. మళ్ళీ చూడండి ఒకసారి. ఆరా నారా చెప్పడానికి ఆరా యాండా చెప్పడానికి ఒకే ఒక్క కండిషన్ ఏంటంటే 1 + 0 1, 1 × 0 0. అదొక్కటి చెక్ చేస్తే చాలు మనం. సరే ఇది 1, ఇది 0. 1 0 ఇన్పుట్ ఇచ్చావు, ఏమొస్తుంది? ఇది ఆర్. 1 ఇది అండ్. ఇదేం కావాలి? 0. ఓకే. ఇక్కడ యాక్చువల్గా అవుట్పుట్ ఏ బార్ డాట్ బి బార్. అవునా? 0 × 1 0, అవుట్పుట్ 1. అంటే 1 0కి అవుట్పుట్ 1 వచ్చింది అంటే ఏం కావాలి? అది ఆర్. ఆర్ గేట్. ఎనీ డౌట్? షూర్. రైట్. ఎప్పుడైనా ఆప్షన్స్ లో నార్ అండ్ ఆర్ నాండ్ ఉన్నప్పుడు 1 1 0 0 ట్రై చేయొద్దు. ముందు 1 0 ట్రై చేయండి. అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు నాండ్ ఉందనుకోండి, నాండ్కి ఏంటో తెలుసా? ఏ బార్ ప్లస్ బి బార్. ఏ బార్ ప్లస్ బి బార్ దానికి కూడా ఏ బార్ ప్లస్ బి బార్ కూడా ఒకటి 0 ఒకటి 1 అయితే ఆన్సర్ 1 అవుతుంది. కానీ యాండ్ నార్ కాదని తెలిసేసినప్పుడు యాండ్ ఆర్ లో కంపారిజన్ తీసుకునేటప్పుడు బెస్ట్ టూల్ ఏంటి? బెస్ట్ టూల్ 1 0. యాండ్ ఆర్ లో 1 0. ఎలా? నేను ఎక్కడ తప్పు చేశా? 1 0 నాండ్ ఎక్కడ వచ్చింది? 1 0 ఇది యాండ్ గేటేగా. యాండ్ గేట్ అవుట్పుట్ ఏం కావాలి? 0నేగా. దాని తర్వాత ఇది 1 ఇది 0. ఇది ఏం గేట్ అయింది? నార్ గేట్ అయింది. నార్ గేట్కి అవుట్పుట్ ఏం కావాలి?
ఏ బార్ డాట్ బి బార్ కదా, అంతేగా. నాండ్ షిట్, ఇందాకని గొడవ రావడానికి కారణం గేట్ మార్చేసాను నేను. ఇప్పుడు 1-0కి ఇదేం కావాలి, ఏ బార్ ప్లస్ బి బార్ కావాలి. అంటే 1 వచ్చేసింది. అవుట్పుట్ ఏమైంది 0. అరే 1-0 అవుట్పుట్ ఏమొచ్చింది 0. అప్పుడు అది ఏం కావాలి గేట్ అండ్. థ్యాంక్స్ రా, ఇన్వాల్వ్ అవుతున్నారు. నెక్స్ట్ రైట్. ఏంట్రా ఇది మళ్ళీ పిచ్చి క్వశ్చన్ లాగా, ఎన్నిసార్లు రాస్తారా ఇది? క్లియర్గా అర్థమైపోయిందిగా మీకు ఇది. ఇది ఏం గేట్ అవుతుంది, ఏ బార్ బి బార్ అండ్. అరే మామూలుగా నాండ్ గేట్ అవుట్పుట్ ఏంటి, ఏ బార్ ప్లస్ బి బార్. ఇక్కడేం వస్తుంది, ఏ బార్ హోల్ బార్ బి బార్ హోల్ బార్. ఇదేం వస్తుంది ఏ ప్లస్ బి. ఇది ఓ ఓకే ఓకే, ఆ ఒక్క చుక్క మిస్ అయ్యేటప్పటికి మొత్తం మనకి చుక్కలు పడిపోయినాయి. రైట్, గుడ్, గుడ్ అబ్జర్వేషన్. ఇప్పుడు ఇది ఏమవుతుందో తెలుసా, ఏ ప్లస్ బి బార్ అవుతుంది ఆప్షన్. ఓకే, దీని నుంచి మీరు ఆప్షన్స్ చూసుకోవటమే. అంటే ఇందులో A0 B0 అయినప్పుడు అవుట్పుట్ రావాలి. ఓకే, చెక్ చేసుకుందాం ఒకసారి. రే A0 ఇది 0, ఇది B0, అవుట్పుట్ రావాలి. ఎందుకంటే బి బార్ అవుట్పుట్లో ఉంది, ఏ ప్లస్ బి బార్ కాబట్టి. 1 ఓకే, 2 కుదరదు, 3 కుదరదు, 4 కుదరదు. ఇలా ఫస్ట్ ఆప్షన్లోనే తేలిపోయి ఉంటే ఎంత బెటర్గా ఉంటుంది అసలు. మీరే చూసుకోండి. అన్ని ఆప్షన్స్లోనూ సెకండ్, థర్డ్, ఫోర్త్లో స్టార్టింగ్ ఇన్పుట్టే. స్టార్టింగే మీకు ఏం వచ్చేసింది చూడండి, A0 B0కి అవుట్పుట్ 1 వచ్చేసింది, ఇంకెక్కడా లేదు. చాలా తక్కువ సార్లు అట్లా దొరుకుతుంది మనకు ఆప్షన్. క్లియర్ అయిపోయిందా, క్లియర్ కాలేదా మీకు ఇంకా? ఇప్పుడు ఇది అవుట్పుట్ ఏమని వచ్చింది 1. A0 ఏ ప్లస్ బి బార్కి, ఏ ప్లస్ బి బార్కి A0 B0 అయినప్పుడు ఏమొస్తుంది ఆన్సర్ 1. అదే నేను వేసా. రైట్. నాండ్ ఇది ఓకే, అవుట్పుట్ ఇదొక్క మోడల్ మళ్ళా చెప్తాను నేను, ఇదొక్క మోడల్ చెప్తా. నాండ్ గేట్ చెప్పాలి నాకు, అవుట్పుట్ అంటే నాండ్ గేట్ ఏ బార్ ప్లస్ బి బార్. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్న సిచ్యువేషన్లో, అరే ఫస్ట్ చూడండి, ఫస్ట్ ఇక్కడ 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 దీని మీనింగ్ ఏంట్రా, 2-1. 2-1 అంటే అవుట్పుట్ 0, అవుట్పుట్ 0, అవుట్పుట్ 0, అవుట్పుట్ 0. దేర్ ఈజ్ అవుట్పుట్ రాంగ్ ఆప్షన్. కాబట్టి ఫస్ట్ ఆడ్ బ్యాన్ అవుట్లో 3 తీసి అవతల కూడా వేసాను. నెక్స్ట్ ఇప్పుడు A0 B0, A0 B0 అవుట్పుట్ 1 రావాలి. అబ్బా దీనికి 1 వచ్చింది, దీనికి సెకండ్ దానికి 1 వచ్చింది, థర్డ్ దానికి 1 వచ్చింది, కొట్టి బారేసాం. ఓకే, ఇంక ఈసారి A0 B1 అంతే కదా ఇది. ఇదేంటిది A0 B1, A0 B. అరే ఏ బార్ ప్లస్ బి బార్లో 1 0 అయినా చాలు, ఆన్సర్ 1 వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, A0 B0లో 1కి 0 వచ్చింది, రాంగ్. 1 ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ కాదు, పోయింది. నెక్స్ట్ ఎందుకు పోయిందిరా అంటే ఇగో ఎందుకు పోయింది, 3 కూడా అందుకే పోయింది, 4 కూడా అందుకే పోయింది, ఆప్షన్ 2 సరిపోయింది. ఇప్పుడు మీకు చాలా మంది పిల్లలు మిస్టేక్స్ ఈ క్వశ్చన్లో చేస్తున్నారు. లాజిక్ గేట్స్ అంతా చేసి ఇందులో పోతుంది. ఇంకొకసారి అనుమానం ఉంటే చూసుకోండి. గీత పైన ఉంది అంటే 1, కింద ఇలా ఉంది అంటే 0. ఇప్పుడు ఇది B0, ఇది బి మనం చెక్ చేసుకున్న కాన్సెప్ట్ ఇది. B1 A0, B1 A0 ఆన్సర్ ఏమొస్తుంది 1. అవుట్పుట్ ఏం కావాలి 1. అంటే ఈ కాలంలో ఈ థర్డ్ లేయర్ ఆఫ్ ఇన్పుట్లో అవుట్పుట్ 1 ఉండాలి. థర్డ్ లేయర్ ఇది 1, ఇది సెకండ్ లేయర్, ఇది థర్డ్ లేయర్, రాంగ్. ఇది కరెక్ట్, ఇది రాంగ్, ఇది రాంగ్. అది పోగొడుతున్నారు చాలా మంది పిల్లలు, ఇవి పోగొడుతున్నారు. చూసుకోండి ఒకసారి.
నెక్స్ట్ అరే ఇది 2023 జనవరిలో ఇచ్చారు, అదేమో 2024 ఏప్రిల్లో ఇచ్చారు. మీరే చెప్పేయచ్చు. బల్బు గ్లో కావాలంటే కండిషన్ ఏంటి? 2 స్విచ్లు క్లోజ్ అయిపోవాలి. ఏ గేట్ కావాలి అప్పుడు? అది 2 స్విచ్లు క్లోజ్ కావాలి. ఏది ఒక్కటి ఓపెన్ అయి ఉన్నా ఏ బార్ డాట్ బి బార్ అవుట్పుట్లో చూడండి, క్లోజ్ అవటం అంటే 0 బార్ అయితేనే 1 వస్తుంది. 2 క్లోజ్ అయితేనే అవుట్పుట్ ఉంటుంది, అంతేగా? మళ్ళీ చెప్తున్నా, బల్బు గ్లో కావాలంటే కండిషన్ ఏంటి? 2 స్విచ్లు ఓపెన్ అయి ఉండాలి. నాండ్ సరిపోయింది. సేమ్ క్వశ్చన్ రిపీట్ అయినట్టు కూడా ఉంది కదా, ఇది ఇదే క్వశ్చన్ రిపీట్ అయింది. ఏటరా అన్ని అయ్యే చేసిన క్వశ్చన్ లాగా కనిపిస్తున్నాయి. ఇదే చేసిన క్వశ్చన్ లానే ఉంది కదా, కొంచెం చేసిన క్వశ్చన్ అయినా కాదా? కొత్తగా లేదు తీసేయి, ఇది కొత్తగా లేదు తీసేయి. ఇది కొంచెం ఏదో కొత్తగా, ఇదేం కొత్తదేం కాదులే కానీ ఉన్న దరిద్రపు ఆప్షన్లో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఒరే ఏదైనా భగవంతుడు, అరే ఫస్ట్ ఈసారి ఆప్షన్ల దగ్గరికి వెళ్దాం రా, ఒక్కసారి ఆప్షన్ల దగ్గరికి వెళ్దాం. 0 0, అరే 4గిట్లో 0 0 చూడండి. 0 0 1 ఉంది రెండిటిల్లో. ఓకే, 1 1 చూడండి. 1 1 0, 1 1 1, 1 1 1, 1 1 0. ఓకేనా? ఇది వర్కౌట్ అవుద్ది మనకి. ఇప్పుడు ఏం చేద్దాం, ఫస్ట్ మనకు వచ్చే మార్కులు ఇందులో పెడదాం. 0 0, ఈ 0 0కి ఇదేం వస్తుంది? 1. మళ్ళా ఇది 0, ఇది 1, ఇది 1, ఇది 0. నాండ్ ఇది అంతేగా, ఇది మళ్ళీ నాండ్ గేటే. నాండ్ గేట్ ఏ బార్ డాట్ బి బార్. ఏమొస్తుంది ఆన్సర్? నాండ్ గేట్ రా, ఏ బార్ ప్లస్ బి బార్. రెండిటిల్లో ఒకటి 0 అయితే చాలు మనకి. 1 1, ఫైనల్ అవుట్పుట్ ఏంటి? 0 0 0కి 0. అమ్మయ్య ఇది కాదు, అమ్మయ్య ఇది కాదు. చూసా, ఒక దెబ్బతో 2 ఆప్షన్లు ఎలిమినేట్ చేసేసాం. మరి ఒక్కసారి అమ్మయ్య 1 1 వేసుకుంటే చాలరా, ఇంకా కలర్ మార్చుకొని ఉంటారు కొంచెం. 1 1 1 1 అయితే 0. అప్పుడు ఇదేం వస్తుంది ఇక్కడ? 1 0. ఇక్కడేం వస్తుందిరా? 1 0. 1 0 అయితే ఇందాకేం వచ్చింది, ఇందులోనూ అంతే. 1 1 0. సో 1 1 వస్తే 0 రావాలి ఆప్షన్. 1 1 వస్తే 0. రైట్. మన జనరల్ స్ట్రాటజీ ముందరే చెక్ చేసుకోండి. 4 0 0 1 1 ఆప్షన్ సెట్ ఇస్తున్నాడు అని. అరే ఇది ఏ గేట్ రా, టక్కని చెప్పేయాలి. ఎలా చెప్తారు? అరే ఆగనా అండి, యాండా ఆరా? యాండ్. రైట్. ఇప్పుడు యాండ్ గేట్ అవుట్పుట్ ఏంటి? యాండ్ గేట్ అవుట్పుట్ ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి. యాండ్ రా, యాండ్ నాండ్ కాదు. సారీ, ఏ ఇంటూ బి. కరెక్ట్, ఏ ఇంటూ బి. ఏ ఇంటూ బి, ఏ ఆప్షన్ సరిపోతుందో చూసుకోండి. ఏ ఇంటూ బిలో ఒకే ఒకటి అవుట్పుట్ 1 వస్తుంది. 1 ఇంటూ 1 1. అండ్ ఇది ఏ గేట్? ఇది యాండ్ గేట్. యాండ్ గేట్ ఏనా? ఓకే రైట్. చూసారా, అలా మనం గుర్తుపట్టగలి. ఎలా గుర్తుపట్టారంటే ఫ్లిప్ అయింది. ఇదేం అవసరమా? చూసి చెప్పేచ్చారా? అరే చూడండి, అరే నాన్న, ఏ బి అవుట్పుట్. ఓకే, A0 B0 అవుట్పుట్ 0. A1 B1 అవుట్పుట్ 1. తగలే, దీన్ని బట్టి మనం ఏం చెప్పలేం. 1 0, 1 0తో తేలిపోవాలి. ఇది 1, ఇది 0, ఇది 1, ఇది 0, ఇది 1, ఇది 0. రైట్. అవునా అండి, కంబారు పడకండి. ఇది 1, ఇది 0, అప్పుడు అది 0. ఏ గేట్ అవుతుంది ఇది? అండ్ ఎందుకు? ఏ ఇంటూ బి. రైట్, అండ్ గేట్. ఇంక ఇలాంటి క్వశ్చన్లు పోగా మీకు వేవ్ ఫామ్ టైప్లో ఇచ్చేవి.
ఇలా ట్రూత్ టేబుల్ వేసుకుంటే చాలు మీరు. అరే ఇది రిపీటెడ్ రా, ఇది రిపీటెడే. అరే ఏం చెప్పమంటారా, రిపీటెడ్ ఇది. ఇది ఎప్పుడు సంవత్సరంది? 22లో ఇచ్చిన క్వశ్చన్ సిగ్గు లేకుండా 23లో ఇచ్చాడు, 24లో కూడా ఇచ్చాడు. ఇది చూడండి ఒకసారి. ఏమీ లేదు, ముందు మీరు ఇందులో చేసుకోవాల్సిందే ట్రూత్ టేబుల్ రాసుకోవాలి. ఏ బి అవుట్పుట్, ఏబి ఏముంది 1 1 0. అరే జనరల్ గా 1 1 0 అని రా. 0 0 కూడా చూసుకున్నాను ఒకసారి. 0 0కి 1, ఓకే. 0 1కి రా 1, 1 0కి రా 1. ఏ గేట్ కావాలరా? ఇప్పుడే చెప్పాం. ఇదేం గేట్ కావాలి? అరే ఆర్ గేట్, ఏ+బి, ఏ+బి అయితేనే వస్తుంది. ఓకే బానే ఉంది. ఆర్ గేట్ ఎక్కడి నుంచి వస్తుంది? సింపుల్. ఇప్పుడు ఇది అండ్ చూడండి, ఈ గేట్స్ లో ఏది కరెక్ట్గా వస్తుందో ఆప్షన్ చూసుకోవాలి మీరు. ఇప్పుడు ఇదేం గేట్? ఇదేం గేట్? ఇది నారుకు వస్తుందా అది? అంటే దీనిలో ఎప్పుడైనా కరెక్షన్స్ ఉంటే దీనిలో తెలియదు మనకి, ఎందుకంటే మనం కలెక్ట్ చేసుకున్న సైట్లో వాడు కరెక్షన్స్ పోస్ట్ చేయడు. పరీక్ష అయిపోయిన వెంటనే పెడతాడు. ఇంకొకసారి చెక్ చేసుకుందాం. A1 B1 అవుట్పుట్ 0 కరెక్ట్. A0 B0 అవుట్పుట్ 1 కరెక్ట్. A0 B1 అవుట్పుట్ 1 కరెక్ట్. A1 B0 అవుట్పుట్ 1 కరెక్ట్. ఇలా జరిగితే A+B అయితేనే కుదురుతుంది. అది ఆర్ గేట్ కావాలి. ఆర్ గేట్ కావాలి. ఆర్ గేట్ కావాలి. ఇది ఆర్ గేట్ ఎప్పుడు అయ్యేది అంటే నాండ్ ప్లస్ నాట్. యాక్చువల్గా వీటిల్లో ఏ ఆప్షన్ నాకు మ్యాచింగ్ ఆటల్లో నో ఆప్షన్ మ్యాచింగ్ కాదు నాన్న. ఏది చెప్పు ఒకసారి. ఆర్ గేట్ ఆగాగా ఒక్క నిమిషం ఆగాగు. 1 1 0 రై కరెక్టే. అంటే 1 1 0 వచ్చింది అంటే అది ఈ ఆప్షన్ కావాలి. ఏ బార్ డాట్ బి బార్ ఆప్షన్ కావాలి. మరి అప్పుడు 1 0 0 0కి 1 సరిపోయింది. మరి 0 1కి 1 ఎట్లా వస్తుంది? అది ఏ గేట్ కావాలంటే నాండ్ గేట్ అయితేనే కుదురుతుంది. ఏ బార్ ప్లస్ బి బార్ సరిపోయింది. ఏ బార్ ప్లస్ బి బార్ నాండ్ గేట్ కావాలి. ఇది నార్, ఇది నాండ్ సరిపోయింది. ఒరే ఇంకొకసారి కన్ఫ్యూజన్ లేకుండా చెప్తా చూడండి. 1 1 0 0 0 1 0 1 1. ఇది మనం చేసేది ఏమీ లేదు, వాడిచ్చిన ఇన్పుట్టే. దీన్ని ఆర్ సాటిస్ఫై చేస్తుందా? చేయదు. ఆర్ ఎక్కడ ఫెయిల్ అయింది? 1 + 1 1 కావాలి. సో ఆర్ కాదు, యాండ్ కాదు, నాండ్ అని ఎట్లా చెప్పగలిగాను? ఏ బార్ ప్లస్ బి బార్ కండిషన్ సాటిస్ఫై అయింది. ఒరే ఒక్కటే యాండ్కి గుర్తుపెట్టేది, అన్ని ఇన్పుట్లు అన్నీ వస్తాయి ఎక్సెప్ట్ ఒక్కటి. అన్ని ఆన్ అయినప్పుడు 0 వచ్చేది నాండ్, అన్ని ఆఫ్ అయినప్పుడు ఆన్ అయ్యేది నార్. కాబట్టి ఇది ఏ గేట్ కావాలి? నాండ్. అండ్ ప్లస్ నాట్ అయిపోయింది. నెక్స్ట్. సోది ఇదంతా. అరే 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 ఇది ఏం చూడకుండా చెప్పండి ఒకసారి. ఏ గేట్ అవి ఉండాలి? మొదటి గేట్ ఏం కనిపించింది? మొదటిది. ఆ పక్కది ఏం గేట్? నాట్. అదే మొత్తం కలిపి ఏం గేట్ కావాలి? అది నాండ్ గేట్. అండ్ ప్లస్ నాట్ నాండ్ గేట్ కావాలి. ఇదే నా స్టూడెంట్ ఒకడికి ఆ ఒక్క క్వశ్చన్తో 95 మార్క్స్ వచ్చాయి. వాడు నారు పెట్టాడు. అదే అది అప్పటికంత సిగ్నిఫికెన్స్ లేవు ఐడెంటిఫికేషన్ ఆఫ్ గేట్స్. ఎప్పుడో కానీ అడగడు. వాడి కర్మ కొద్ది వాడికి అడిగాడు. వాడికి 111 ర్యాంక్ వచ్చింది. దానికి ఆ క్వశ్చన్ పడి ఉంటే 100లో పడిపోయేది వాడికి. ఇదే ఫ్లిప్ చేసి ఇచ్చుంటే
నార్ అవుతుంది. రైట్. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్ అయిపోయింది. మొత్తం లాజిక్ గేట్స్ ఇప్పటిదాకా వచ్చినవన్నీ నేను డిస్కస్ చేశాను.